కాకినాడ వాస్తవ్యులు అలిమల్లు చిన్నకరణ రాంబాబు పెన్నమరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ తునిలో అట్టహాసంగా శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ రోబోటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ను, చిన్నపిల్లల ఆటల పరికరాలను పరిశీలించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయని ఈ సందర్భంగా రాజేష్ అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులకు కాలిన రాంబాబు, అలిమల్లి చిన్న, పెన్నమరెడ్డి బుజ్జికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, మల్ల గణేష్, రాంబాబు రాజు, కడపు బాలాజీ, గళ్ళ కృష్ణ, అప్పన్న రమేష్, పాలచర్ల గోపాలకృష్ణ, పాలచర్ల ఎర్రబ్బు, దూలం మురళి, కచ్చర్లపాటి అరవింద్, యనమల లక్ష్మణరావు, నాగం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి తుని పరిసర ప్రాంత ప్రజలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మన ఎగ్జిబిషన్ అనేది మన తుని ఫస్ట్ టైం ఈ పిల్లలకి వేయవలసింది, పెద్దలకి కూడా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం డిమార్ట్ పక్కన మన NH-16 హైవే అనుకుని ఉన్న సైట్లో వేయడం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. మనకి అందరూ చూడవలసిందిగా ఒక 50 రోజులు మాత్రం ఇది ఉంటుంది మనకి ఎగ్జిబిషన్. శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషను, రోబోటిక్ ఎగ్జిబిషన్ మన యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో మన రిబ్బన్ కటింగ్ చేసి ఈరోజు 22వ తారీఖుని ఓపెన్ చేసినాం. ఈ రోజు నుంచి మనకి 50 రోజులు మాత్రం ఎగ్జిబిషన్ అయింది. మన తుని ప్రాంత ప్రజలకి అందుబాటులో మనం అన్ని విధాలుగా, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు లోపల అన్నీ మన చిన్నపిల్లల కాడి నుంచి ఆట వస్తువులు, మన రోబోటిక్ లోపల జెయింట్ వీల్, బిగ్ సైజ్ జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, చిన్నపిల్లలకు కావాల్సిన చిన్న ఐటమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా లోపల అందుబాటులో ఉన్నాయి. తునిలో కని విని ఎరగని రీతిలో మనం రోబోటిక్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం. ఇది వర్షం నుంచి మనం తప్పించి మనం ప్రత్యేకంగా జెయింట్ వీల్ అనేది కూడా పెద్ద సైజు, బిగ్ సైజులో మనం తెచ్చాము. ఇందులో అయితే ఇదైతే మనకి చాలా ఆనందకరంలో వాతావరణంలో ఉన్నది. ఈ తునిలో అతి పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదే ఫస్ట్ టైం వస్తుంది. జెయింట్ వీల్ కానీ 28 సీట్ల జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, మొత్తం ఇంకా ఎన్నో రకాల ఈ తుని పట్టణం ప్రజలకి చాలా బాగుంటుందని వచ్చిన అవకాశం ఈ పండగకి మేము చెయ్యాలి అనుకుని చాలా కృషి చేస్తాం. మరి చేసాం మేము చాలా కష్టపడి. రాజేష్ గారు కనుక పెద్దలు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ, వెంకటేష్ గారు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఎంతవరకు మాకు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు.